ఓ లంజ బయటికి లంచ్ అంటేనే బాగుంటది కావచ్చు వాళ్ళ భాష మనకి నన్ను ప్రేమతో లంజే చెప్తాను ఆయన లంజ అంటే నామోడు నామోడు వచ్చిన అనండి నీ అవ్వ వచ్చిన గంట వీళ్ళందరూ ఊరి ఊరి నేను వస్తాను ఇక వస్తున్నా వెయిటింగ్ నువ్వు అక్కడనే వెయిటింగ్ చేయండి వస్తున్నా బాగా రా నా పండు అన్న పండు ఆయనే మంచోడు పండు అంటాను పంట మళ్ళా రా రమ్మంటాడు పండు అంటే నాకు ఇక పోయినాక పండకపోతే ఏం చెప్తావు పండే బుజ్జాని అని లేదురా మళ్ళా రమ్మంటాడు పో బాబయ్య వస్తున్నా నువ్వు అన్న గెలవాల వెయిటింగ్ ఏమంటాను దాని తెలుస్తలేదు అయ్యో కోడిని పోద్దామంటే కోడి పిచ్చిపోయి గుడ్ల మీద కోడి అనే తగ్గి నువ్వు అనకపోతే నువ్వు నేనే అంటావు కోడిని పోద్దామంటే గుడ్ల మీద కోడి లంగనికేసిండికి లంబిడు ఏం మాట్లాడతాడు మనం నువ్వు లంగా కట్టుకో అన్న అన్న పరువు ఒక్కడి పోతాండి ఆగా నువ్వు చెప్పారు తానం చేయలే నీ ఆనవ నువ్వే పోతే నీ వచ్చిన ఆదివారం నాడు అన్న తడిసొచ్చిన అయ్యో లంగిస్తే మరి లంగా లంగా కట్టుకుని వస్తా బాబా తానం చేసిన పువ్వులు ఏమన్నా లంగా తెచ్చి తోడుకొని వచ్చిన కంటే చెప్తాడు కాదు నీది నేనేమి నాకుతా కాదు అదే అదే నాకు నీది నీకే నాది నాకే అంటారా మరి కష్టాను నాది నాకే మళ్ళా నాది నాకన్నా కూడా మాట పోతాను నీది నీకే నాది నాకే నీది నేను నాకుతా మళ్ళీ చూడు బీరు నాది నాకు కదా నాకు కష్టాలు మరి నీది నీకే నాది నాకే మళ్ళా పోతాంది మరి తలుపులు కింద అన్నీ మీద బేడ ఊస్తలే కింద నార మీద బేడ ఊస్తలేనా కోపం వస్తే అవ్వను కొట్టాలి అక్కను కొట్టాలి చెల్లిని కొట్టాలి పెళ్ళాన్ని కొట్టే పెయ్యి ఎంత పడుతుంది
ఆడబోతుంది కొట్టుకుంటారు ఏమవుతా పెన్ను 20,000 కోపం వస్తే వాడని పోయి వాడతో తిరగలు ఒలి పెట్టుకొని తెల్లవారు రావాలి మొగోడు చూడు ఇంకా తెల్లవారు రావాలి అన్నదమ్ములతో ఒలి పెట్టుకొని పుర్రెలు వాళ్ళ కొట్టుకొని స్టేషన్ లో పోవాలి ఉండాలి కొట్టవద్దు అట్లా పోయి తెల్లవాడని రావాలి అన్నదమ్ములు కొట్టుకోవాలి అక్కయ్యలను తిట్టుకోవాలి అమ్మాయి మందు వచ్చి చంపాలి అంతే పెళ్ళని అయితే కొట్టుకోవద్దు మందు పోసిన మధ్య పిల్లలు అయితే కొట్టద్దు అమ్మాయి ఎలా ఉండాలి ఒక మాట ఏమన్నా ఇప్పుడే వచ్చాయి కానీ ఒక మాట ఫస్ట్ నీ భర్త నచ్చున్నావు అన్నా బడతలు ఎక్కడ బడతలు బడతలు లేకపోతే 2 బుగ్గలు కట్టుకొని చెప్తాను అన్నావు అదే నీ బడతలు ఇటే పోయి ఏందా నీ పులుసు నచ్చున్నావు అన్నా నీ పులుసు ఎక్కడ పులుసు గుడ్డిపోతే జాగ్రత్త పోసిన్నావు అన్నావు అన్నానండి ఈ పులుసు చేపోని 2,000 అండి నీ నాదు నచ్చున్నావు అన్నా అన్నామండి నాదుడు ఎక్కడి నాదుడు తోంకోరంగా కింద పడి నాది వెళ్ళిపోయిందో అన్నావు అన్నానండి ఈ నాది చేపోయి 3 పోనే వీడెప్పుడు కొడతాడు నీ పతి నచ్చి 3 వేనట్టు ఇది పోదా నీ 3 వీకనే ఎవడు వచ్చిండు ఎవడు గుంజిండు ఎవడు వడికిండు మై పల్లెలు పులురా పల్లెలు సెలుపురోళ్ళు మరి లంచపోసి ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నా కాదు కొట్టుడు ఎవడు కొడితే వచ్చిందో కాదు నన్ను కింద వచ్చి తప్పు కొడికిందేవాడు ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నా ఆ 3 వేనట్టు ఇది ఒక్కటి కట్టేపోతా అనుకున్నా నేను అవ్వో ఎట్లా పోతుంది మీరు కోపం పాడవాళ్ళ నీకు రాక వచ్చింది ఎవరో కోపం ఓడు కొడికిండు ఓడు గుంజిండు ఓడు వచ్చిండు అలా నువ్వు ఇంతగానం వచ్చావు నేను పోవే మళ్ళా నేను తెల్లారు లేచి నీ ముఖం ఎట్లా చూస్తారా మళ్ళా నీ ముంగట ఎట్లా పెట్టదా కొయిరిగా రోజు ఎట్లా పెడతాను నువ్వు నన్ను చూసుకుంటే ఎట్లా తింటావురా రోజు చూస్తానే అన్న వేసి ముంగట ఎట్లా పెట్టదా అన్న వేసి నువ్వు రోజు పెట్టండి నేను తింటా అంతేనా నేను ఉండా పో నేను మా గిదగానం నిన్ను ఉండు అన్న నేను పోమంటాను నేను నేను రాగా అట్లా వచ్చిందా బ్యాగ్ తెచ్చుకున్నా పట్టుకోపో నా బ్యాగ్ అన్ని పెట్టుకున్న వాళ్ళ బొత్తలు చీరలు ఇస్తా నా లంగారు విండే లంజ కొడుకేవాడు నిన్ను లంగాలు మింగటానికి వచ్చిన నేను నా ఇజ్జత్ తీయబట్టి మైపయ్యన నీ ఇజ్జతేంద్ర లంజ కొడుక ఊరు పంచుకుంటే నా ఇల్లు వీనికే పోను అయితే జీవన్ దీని లంగాల మీదనే పోయింది నా పని పడి ఇంకా నీ పుణ్యం బాడీలు మింగేది వీడంటే నా ఇల్లు నువ్వు ఉట్టుతాను అవుతలేవా నా ఇల్లు ఎవరికి వచ్చింది నాకే వచ్చింది మరి వెండి తప్ప రేపటి మీ దగ్గర బాత్రూంలో పెట్టుకున్నాను పోతానా గీతగానికి వచ్చినాక ఎవరు ఉంటారు అయ్యలేదు కుయ్యలేదు పో నేను పోతాను కానీ ఉట్టి మీద తొక్కున్నది గంజులో భూ ఉన్నది పైలో ఏంటే నేను పోతానని నాయుధ బెంగ పెట్టుకొని ఎక్కువ తక్కువ ఆకులు ఎవరు ఖరాబ్ ఆయన ఇంకేం చేయాలి నేను నన్ను రంది పెట్టుకొని ఆగమాగం పిచ్చనాలు తిరిగి సిసిరోళ్ళ కొంచె వండకు అంత బురదున్నది ఆ సిసిరోడి అంత కట్టలు కట్టి నువ్వే బురదలన్నా వండే అయ్యా నా పెళ్ళ మీద నువ్వు అక్కడిక్కడ దాగి పెంట మునిగిపోతే కొబ్బరికాయ కొడతా పో నేను పోయినాను అయ్యా నువ్వు కూడి తినక ఆగమాగం తిరగకు సిప్పల తొక్కున్నది గంజల భూమున్నది పైలం నేను పోతా పైలం అరే పోవే నన్ను వరియే పోవే పోతావునా అరే పో చెప్తాను అరే మా వాళ్ళ ఇంటికి
చెప్తాను మాట మాట అంట ఇక నుంచి మాట కాదు నిన్ను అట్ట ఉన్న పోతాను ఎందుకు వెళ్ళి అక్కడ పిన్న మూలకున్న ములుగట్టే నేనెందుకు చేస్తా మూలకున్న ములుగడ్డ నువ్వు అందుకొని దాపు చేస్తే మూలకున్న చీపిరి గట్ట నేను అందుకుంటాను మొక్క మీద చూడు ఏమిటి ఆడదానా మూలకున్న చీపిరి కట్ట ఎందుకు అందువల్ల నా మొక్క మిక్కిలదే నా మొక్క మిక్కిలి ఎందువల్ల మీద ప్రభాసంత మనిషిని నా ఈడు పోయిందా చూడు ఎమిడి బామ్మలంటూ చేతులు పొలగిరి బాగుందా నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పొలగిరి బాగుందా నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఇంత మొగోడా ఎందుకు పరుగు తీయాలనుకున్నా ఈ ఊళ్ళో నీకోసారి ఉంటది నాకోసారి ఉంటదా నువ్వు తినే తిండి వేరా నేను తినే తిండి వేరా నీకున్న రేషం నాకు లేదా నీకోసారి నాకోసారి ఉంటదా నువ్వు బొనగిరి పోగందా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే బొనగిరి పోగందా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే నేను సిద్దిపేట సిక్కులన్నీ నేను రాత్రి సిక్కులో ఎక్కడున్నాడో కానీ అగో ఆజ్ఞల దుర్గాన్ని పట్టుకొని చేసుకో పోతా ఏంది మరి ఆయనకే పెళ్ళం దొరుకుతాయి అన్న నా మొగడు దొరకడా నీ సిద్దిపేటకు పోయి ఆయన అనుకున్నాడు కచ్చుకుంటాడు సిద్దిపేటకి ఇప్పుడు అందరూ నార్లపురం దుర్గాన్ని అయితే ఆజ్ఞలు ఉన్నాడు మరి దేవుడు ఇది అన్నంత పని చేస్తే ఇది నాకు తెలియబోతుంది అందమైన ఏడబెట్టాలి దీన్ని పోయి ఆ కోరియలు దేవుని తావుతు ఆ 10 ఎక్కడ పెట్టా తావుతు కింద పెట్టు ఇదో అవుతూ పద్దెలు కింద ఉన్నాయి ఆ చూడు చేయబెట్టు కింద పెట్టేది ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఆ చేయబెట్టు చూడు ఉన్నాయి చూసినా నా కొడుకు చూసిన అప్పుడే రా ఒక మాట నేను ఎందుకు అంటావా నేను పొలగాడు ముద్దుకుండాలి నేను మాటపడి వేయనా గాని నేను 6 రోజులు ఉండాలి జత మంచి కలిసింది అనాలి సంసారం చూస్తారు అనవా వాళ్ళు మంచిగా బతుకుతారు పొలగాడు కొట్టేటోడు తిట్టడం అయితే ఏవి ఎత్తే ఆడోళ్ళు చెట్టు గుట్టకి అని చెప్పి నేనేం చేయాలి ఆయన మంచోడు ఆయన ఎప్పుడు కోపం వచ్చిన ఆయన ఇచ్చి ఆయన తన్నుకుంటాడు ఆయన బాగా కోపం వస్తే గద్యామ సందులో పోయి ఏడుతాడు ఏమో గద్యామ సందులో వేయండి ఏంటి అని నేను వెనక అడుగుతాను ఆయన ఎందుకో పాడువాడి ఆయన వాడు ఏడుస్తా నాకు బాగా నేను వాడు పాడ నేనెందుకు ఎడుతున్నాయేమో నేను చెప్పేది ఆయన బాగా కోపం వస్తే అంగంత బండరెక్కలు కొట్టుకుంటాడు కానీ నన్ను కొట్టాడు ఆయన మంచోడే మొన్న ఆయన సొల్లు గారుతాడు అన్యు కోపం బాగా వచ్చింది నాలుగు తిరుగుతాడు అన్యు అంటాడు సొల్లు అంతా పోతాడు ఏం చేయాలి చూసాను ఏమనుకున్నప్పుడు నోటి సొల్లతా చూడే అన్న ఒక మాటను నేనేమన్నా అన్న అనుర్రా మనిషికి అంత తొందర ఉండద్దు పొల్ల ముద్దుకున్నది కాబట్టి పొలగాడు మంచోడు ఎప్పుడు వస్తుంది నా మాటరా నా వాడు మంచోడు నన్ను లంచే ఆయన సంబరంగా లంచే ఆవిడ మంచిది కావాలి మన కోడలు కూడా మంచిది కావాలి వాళ్ళు ఎరికేనా పని చేయకుండా మంచిగా నీతో మాట చెప్పని కోసం నేను పోతా పోయి ఆయన గడ్డి మంది ఆడు కోపం వస్తే కాకపోతే బరాండి తాగుతాడు కానీ గడ్డి మంది ఆగాడు ఒక మాట కోడలు